హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ఈజీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి ఈజీ స్నాక్ రెసిపీని చాలా చూపిస్తాను మీకు. ఇంకా ఈ స్నాక్స్ రెసిపీని చేయడానికి మనకి బంగాళదుంప కావాలన్నమాట. బంగాళదుంప, గోధుమ పిండి, ఆనియన్, కొత్తిమీర, ఒక చిల్లీ అనమాట. మనం బంగాళదుంపని కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. సమోసాలకి బంగాళదుంప కావాలి కదా, అందుకని చెప్పి దాన్ని మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంకా సమోసాలు మామూలుగా అయితే మైదా పిండితో చేస్తారు కదా బయట. ఆ మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదని మనం ఇంట్లోనే గోధుమ పిండితో ఈజీగా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. గోధుమ పిండిలో మనం కొంచెం నెయ్యి అయినా ఆయిల్ వేసేసి అది మొత్తం ఉండకట్టేలాగా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. పొడి పొడిగా ఇలా కలిపిన తర్వాతకి అందులో కొంచెంగా వాటర్ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ వేయకండి, కొంచెంగా కలుపుకొని చూసుకుంటూ ఇలా చపాతీకి పిండి వచ్చింది కలుపుతాం కదా, అలా కలపాలన్నమాట. మొత్తాన్ని మంచిగా పిండి మొత్తాన్ని ఇలా మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒక డోలా చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండికి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని మనం 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. 1/2 అవర్ తర్వాత పక్కకు తీసి వీటిని మనం చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో అలా బాల్స్లా రౌండ్గా చేసుకోవాలన్నమాట. మనం చపాతీకి ఎన్ని బాల్స్లా చేసుకుంటామో అలా రౌండ్ బాల్స్లా చేసుకొని వాటన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా మనం తీసుకున్న ఒక్కొక్క బాల్ని ఒక్కొక్కటి తీసుకొని పొడి పిండితో ఇలా చపాతీలా చేసుకోవాలన్నమాట. రౌండ్గా మనం ఎన్ని చేసుకున్నా వాటన్నిటిని ఇలా రౌండ్గా చపాతీలుగా చేసుకొని అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. బయట మైదా పిండి అవి కలుపుతారు, అందుకని మనం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. గోధుమ పిండితో ఎక్కువ టైం కూడా పట్టదు. మనం నార్మల్గా తినాలనిపించినప్పుడు ఒక 4-5 తినాలనుకుంటే ఇలా 2 చపాతీలు చాలు. వాటితో సమోసాలు చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఈజీగా. మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే అప్పటికప్పుడు హడావుడిగా లేకుండా ఇలా చేయడానికి బాగా పనికొస్తుంది అనమాట ఈ రెసిపీ. మీకు ఇలాంటి ఈజీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా ఈజీ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా 2-3 వీడియోస్ కూడా చేశాను ఇలా ఈజీ స్నాక్స్ రెసిపీస్ అని. నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. నేను చేసే అన్ని ఈజీ రెసిపీసే చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాను, అందుకని చెప్పి నేను ఈజీగా ఉండే రెసిపీస్ని చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇలా ఈజీగా. మనం ఇలా చేసుకున్నాం కదా చపాతీ, మనం ఇలా అన్ని చపాతీలని ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాతకి ఇంకా మనం సమోసాని ఏ షేప్లో కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఫస్ట్ ఒక చపాతీని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్ని దాని మీదకి ఒక పొడి పిండి కూడా చల్లి మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం ఇంకో చపాతీ ఉంటుంది కదా, ఎందుకంటే ఇంకో చపాతీని మనం సమోసా లేయర్స్గా వచ్చింది కదా పైన, అలా రావాలంటే ఇలా 2 చపాతీస్లా పెట్టాలన్నమాట. ఇలా 2 చపాతీలు పెట్టిన తర్వాతకి దాని మీద మనం మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్తో పాటు పొడి పిండిని కూడా స్ప్రెడ్ చేసేసి దాన్ని మనం కర్చీఫ్ ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేస్తే మనకి ఎన్ని ఫోల్డ్ చేస్తే అన్ని పొరలుగా మంచిగా వచ్చింది అనమాట సమోసా. అందుకని చెప్పి దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మనం ఎన్ని చపాతీలు చేసుకుంటామో అవి 2 ఇలా చేసుకోవాలన్నమాట. అన్నిటిని మనం ఎన్ని సమోసాలు తినుకుంటామో అలా మనకి ఒక్క చపాతీలు వచ్చేసి 4 సమోసాలు వస్తాయి అన్నమాట. అలా మనం ఇలా ఎన్ని చపాతీలు చేసుకుంటే అవి రెండింటిని ఇలా 2 ఇలా ఫోల్డ్ చేసి ఇలా చపాతీలా చేసుకోవాలన్నమాట. ఆ చపాతీలోనే మనకి 4 సమోసాలు వస్తాయి ఇలా కట్ చేసుకుంటే. అందుకని చెప్పి మనం ఎన్ని తింటామో అన్ని చూసి ఇలా మనం చేసుకోవాలన్నమాట. ఇలా చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ. ఇంకా కర్రీకి ప్రిపేర్ చేద్దాం. ఈ కర్రీకి మనం ఆయిల్ వేసి అందులోకి జీరా, ఆనియన్, పచ్చిమిరపకాయ ఇవి వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట.
ఇందులోకి మనం ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా అంతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి సమోసాలాగే మంచిగా ఉండేది. పెద్ద పెద్ద కట్ చేసుకుంటే బాగోదన్నమాట. అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేయాలి. ఆ బంగాళదుంపలు వేసిన తర్వాతకి అందులో స్పైసెస్ వేసుకోవాలన్నమాట. మనకి మన ఇంట్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయో అవి వేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసెస్ వేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు ఉన్నారంటే పసుపు, కొంచెం లైట్గా ఉప్పు, కారం అలా వేసుకోవాలి. ఇంకా ఏమైనా స్పైసెస్ ఉన్నా మీకు స్పైసీగా తినాలనుకుంటే చాట్ మసాలాలు, ధనియాల పౌడర్ అలా ఏమన్నా వేసుకోవచ్చు అనమాట టేస్ట్కి. అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఇందులోకి వెజ్జెస్ పచ్చి బఠానీ, క్యారెట్ అవి ఏమైనా వెజ్జెస్ ఏమన్నా సరే వేసుకోవచ్చు అనమాట. అవి వేసుకున్న టేస్ట్ బాగుండిద్ది అండ్ హెల్తీ కూడాను. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయని వీటితోనే చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే. మేము ఏంటంటే నార్మల్ స్పైసీ కావాలనుకున్నాను చెప్పి ఇలా కొన్ని స్పైసెస్ వేసాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా స్మాష్ చేసిన తర్వాతకి లాస్ట్లో కొత్తిమీరతో ఎండ్ చేసేయాలి. ఇంకా మనం ఇందాక చపాతీ పెట్టుకున్నాం కదా, వాటిని ఇంకా 4 పార్ట్స్లా చేసుకోవాలన్నమాట ఈ సమోసాకి. ఇంకా ఒక్కొక్క పార్ట్లో మనం కొంచెమే కర్రీ వేసుకోవాలి, లేకపోతే బయటకు వచ్చేసిద్ది అనమాట. మనం ఒక్కొక్క దాంట్లో కొంచెం కర్రీ వేసుకొని అందులో ఎంత సరిపడిద్దో చూసుకొని అంత కర్రీ వేసుకోవాలి. అందులోకి వేసుకొని ఫోల్డ్ చేసేయాలన్నమాట. కర్రీ వేసుకొని ఫోల్డ్ చేసేయాలి అన్నిటినీ సేమ్ ఇలానే మనకి సమోసా షేప్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేయాలన్నమాట. కర్రీ బయటికి రాకుండా ఇలా మనకి ఎన్ని సమోసాలు కావాలో ఇంకా అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇలా అన్ని వీడియోలో చూపించిన ప్రాసెస్లో సేమ్ ఇంకా మనకి ఎన్ని సమోసాలు కావాలంటే సేమ్ ఇంకా అదే షేప్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా హెల్తీగా ఇంట్లోనే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినంత చేసుకొని కర్రీ లోపల సరిపోయేంత పెట్టాలి. లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ కర్రీ అనేది బయటకు వచ్చేసి మొత్తం పాడైపోయింది అనమాట. అందుకని చెప్పి మనం అవి చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా ఈజీగా హెల్తీగా ఉండిద్ది ఈ రెసిపీ అనమాట ఇంట్లోనే. ఎందుకంటే గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి హెల్తీ అనమాట. ఇంక ఇలా అన్ని సమోసాలు చేసుకున్న తర్వాతకి ఇంకా మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా చిన్న కడాయి పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం ఒక్కొక్కటి సమోసా అందులో వేసేయాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇంకా మీడియంలోనే మనం మంచిగా అందులో ఫ్రై చేసేయాలి. ఒక్కొక్కటికి వేసుకొని ఇలా అన్ని సమోసాలని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మంచిగా సిమ్లో ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా బాగుండిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.